వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. నందిగామ భారత టాకీస్ సెంటర్లో మద్యం మత్తులో ఒక వ్యక్తి వైన్ షాప్ పక్కనే రోడ్డుపై పడి ఉన్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం విపరీతంగా మద్యం సేవించిన సదరు వ్యక్తి నడవలేని స్థితిలో అక్కడే నిద్రపోయాడు. నిత్యం వందల వాహనాలు తిరిగే ఈ కూడలిలో ఇలాంటి ఘటనలు ప్రమాదాలకు దారితీస్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారిపై పోలీసులు నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశి సందర్భంగా శుక్రవారం జగ్గీపేటలోని పలు వైష్ణవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. పట్టణంలోని చెన్నకేశవ స్వామి, రంగనాయక స్వామి దేవాలయాల్లో స్వామివార్లకు పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివార్లను విశేషంగా అలంకరించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వెలుగొంచిప్రోలు మున్నేరు చివరి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. వేమవరం వైపు నుండి వస్తున్న ఓ కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న ముళ్ల కంపల్లోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులను గుంటూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడు రావణ్ పోలీస్ కస్టడీ పిటిషన్పై హైకోర్టులో ఉత్కంఠ నెలకొంది. కేసు దర్యాప్తు కోసం రావణ్ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా నిందితుడి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ పిటిషన్పై కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. విజయవాడ నుండి తెలంగాణలోని కోదాడుకు నడిచే అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులను జగ్గీపేట మీదుగా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు చిల్లకల్లు బైపాస్ మీదుగా వెళ్తుండడం వల్ల జగ్గీపేట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ డిమాండ్కు సరిపడా బస్సులు లేకపోవడంతో ఈ సర్వీసులను పట్టణంలోకి మళ్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులను కలిపే జగ్గీపేట పరిధిలోని పాలేరు నది వంతెనకు R&B అధికారులు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంతెనపై పెద్ద గుంతలు పడడంతో పాటు రక్షణ రైలింగ్ కొట్టుకుపోయింది. వాహనదారుల భద్రత దృష్ట్యా అధికారులు తక్షణమే గుంతలను పూడ్చివేయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో సెల్ ఫోన్ చూస్తూ వెళ్తున్న ఒక ప్రయాణికుడు బస్సు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘోర ప్రమాద దృశ్యాలు బస్టాండ్లోని సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ కాంప్లెక్స్లో సరైన భద్రతా పర్యవేక్షణ లేకపోవడం వల్లే తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వత్సవాయి మండలం పొలంపల్లి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సొసైటీ అధ్యక్షుడు మన్నె బాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను, ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన అనంతరం రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ రైతులకు వేగంగా సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.